ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. మూకం కరోతి వాచాలం అంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబితభుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ. వంశీ విభూషితకరాం నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్టాత్ పూర్ణేందుసుందరముఖాత్ అరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే వృందావనాధీశే కరుణామృతవాహిని కృపయా నిజ పాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీ దేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ శ్రీ బృహద్భాగవతామృతం ద్వితీయ ఖండములో సప్తమ పరిచ్ఛేదములో భగవంతుడు స్వరూపుడు శ్రీ జనశర్మ మిగతా గోపబాలకులతోటి పులిన భోజనం చేయడం కోసం చక్కగా యమునా నదీ తీరాన్న వాళ్ళందరూ కూడా చక్కగా కూర్చున్నారు. మధ్యాహ్నికం భోజనమత్ర కర్తుం విస్తీర్ణ కృష్ణా పులినే మనోజ్ఞే గోపై సమం మండలసో నివిష్టైర్న్యవేశయత్ సోగ్రజమేవ మధ్యే. తరువాత మధ్యాహ్నకాలీన భోజనము చేయుట కొరకు విశాలము మనోహరమునకు యమునాపురమున మండలాకారముగా సఖాగణమును కూర్చొండబెట్టి తాను అగ్రజునితో మధ్యస్థలమున కూర్చొనెను. చుట్టూరు కూడా అవన్నీ ఉన్నాయన్నమాట. వరుస వరకు కూర్చోబెట్టారు, మధ్యలో పెడుతూ ఉన్నారు. స్వయం చలీలాంచిత నృత్య గత్యా భ్రమన్ విచిత్రం పరితః పురైవ నేతాని తత్రాలయతోద్భుతాని భోజ్యాని రేమే పరివేశయన్ సహ. స్వయముగా ఆ శ్రీకృష్ణుడు లీలాపూర్వకమగు నృత్యగతిచే
నలుదిశలా విచిత్రముగా భ్రమణము చేయుచు వారి వారి గృహముల నుండి తెచ్చిన అత్యద్భుతములకు భోజ్య వస్తువులను పరివేశనము వద్దన గావించు శోభిల్లుచుండెను. కృష్ణ మాత్రం అందరినీ కూర్చోమని చెప్పి చక్కగా ఆయన వయ్యారముగా నడుస్తూ ఇంటి దగ్గర తెచ్చినటువంటి రకరకాలైనటువంటి ఆ వంటకములను భోజ్య వస్తువులు చక్కగా అందరికీ వడ్డిస్తున్నట్ట. ఆయన అడవడం ద్వారా చేతులు తిప్పడం ద్వారా అందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తూ అందరి యొక్క దృష్టిని తన వైపు ఆకట్టుకుంటూ అందరి కొసరి ఉడ్డిస్తున్నారు. ఇంకా రకరకాల పళ్ళు కూడా ఉన్నాయి. సర్వర్తు శశ్వత్ ఫలపుష్పశాలినాం బృందాటవీ దివ్య విచిత్ర శాఖినాం తైరాహృతాన్యేవ ఫలాని లీలయా స్వాదూని తేభ్యో విభజన్యదా రుచి. సకల ఋతువులలోనూ ఉండేటువంటి పళ్ళు అక్కడ అన్ని సమయముల్లోనూ దొరుకుతూ ఉంటాయి. 6 ఋతువులు ఆ బృందావనములో ఎప్పుడూ ఉంటాయి కాబట్టి అన్ని రకాల పళ్ళు ఉంటాయి. ఇప్పుడు నా నేరేడు పళ్ళు కావాలంటే రావు, కానీ అక్కడ ఉంటాయి. మళ్ళీ మామిడి పళ్ళు కావాలంటే రావు, అక్కడ దొరుకుతాయి అన్నమాట. ఆ విధంగా అన్ని ఋతువులలో దొరికేటువంటి ఫలములు పుష్పములు అన్నీ కూడా అక్కడ ఎప్పుడు దొరుకుతూ ఉంటాయి. కాబట్టి అన్ని ఋతువులయందు ఉపయోగపడు ఫల పుష్పాదులతో నిండినటువంటి బృందావనము ఆ దివ్య విచిత్రములకు వృక్షముల నుండి సంగృహీతమైన సుస్వాదు ఫలములను రుచి అనుసరించి అందరకు విభజించి ఇచ్చుచు అపూర్వముగా శోభిల్లుచుండెను. అవి రుచిని అనుసరించి అంటే ముందు ఏ పండు తినాలి, చివరలో ఏ ఫలం తినాలి అనేటువంటిది ఒక ఆయుర్వేదము కానీ లేదా ఒక చక్కటి పాకశాస్త్రము యొక్క నియమాలు కొన్ని ఉంటాయన్నమాట. చివరలో తీయని పండు తినాలి, మధురేణ సమర్పయేది. కాబట్టి ఆ విధముగా చక్కటి మిగలముగ్గినటువంటి రుచితో కూడిన పళ్ళని ఆయన విభజించి చక్కగా ఇస్తున్నట్ట కృష్ణుడు. రసాలతాల బిల్వాని పదరామలకాని చ నారికేళాని పనస ద్రాక్ష కదలికాని చ నాగరంగాని పీలూని కరీరాణ్య పరాణ్యపి ఖర్జూర దాడిమాదీని పక్వాని రసవంతి చ హర్షాయ తేషాం ఆదాయ ప్రత్యేకం కించిదచ్యుతః తిష్టంస్తత్తత్ సమీపేసౌ భుంక్తే తానపి భోజయేత్. ఇవన్నీ తినాలంటే సౌభాగ్యం ఉండాలి. అందుకని 2-3 కూర్చున్నాం, లేకపోతే చక్కగా అందరూ కూర్చునేవాళ్ళు అనమాట. ఆ పళ్ళు చెప్పిన ఏ పళ్ళు? రసాల, చక్కగా మామిడి పళ్ళు, తాటి పళ్ళు, బిల్వము, మారేడు పళ్ళు, ఇంకా బదరి రేగు పళ్ళు, ఆమ్లకము ఉసిరికాయలు అవి కూడా ముగ్గుతే బాగుంటాయి, నారికేళము అంటే కొబ్బరి, పనస, ద్రాక్ష, ఇంకా కదలి అరటిపళ్ళు, నారంగ, పీలు, కరీర, ఖర్జూర, జామ, దాడింబ సకల సరస పక్వ ఫల సముదాయము. రసముతో కూడినటువంటివి, తినడానికి చాలా వీలుగా ఉండేటువంటివి, చక్కగా ముగ్గినటువంటి పళ్ళు అన్నమాట. అవన్నీ కూడా సముదాయమును ఆనందముతో వారికి వర్ధనము చేయుచు అచ్యుతుడు తాను కూడా కొలదిగా ఆస్వాదించుతుండేను. చక్కగా అందరికీ వడ్డిస్తూ తినమని చెబుతూ తాను కూడా మధ్య మధ్యలో తింటూ ఎంత బాగుందో, నేను తింటున్నా చూడు ఎంత బాగుందో అని చెప్పి చెబుతూ ఆయన కూడా తింటూ చక్కగా శోభిల్లుతున్నట్ట. పరీక్షమిష్టమిష్టాని శ్రీముఖాంత స్వపాణిభిః ఉత్థాయోత్థాయ సఖిభిర్ అర్ప్యమాణాని సాదరం సశ్లాఘం నర్మహాసార్ద్రం విచిత్రముఖభంగిభిః మధురం పరిచర్యం స్థాన్ హాసయిత్వా వ్యమోహయత్. ఇంకా సఖులందరూ మధురములకు ఫలములను ముందుగానే ఆస్వాదనము చేసి తరువాత తమ తమ హస్తములలోనున్న ఆ ఉచ్చిష్ట ఫలములను శ్రీకృష్ణుని ముఖమునందు అర్పింపగా అతడు సాదరముగా ఆయా ద్రవ్యములను ప్రశంసాపూర్వకంగా విచిత్రముకు ముఖ భంగిముల సహకారముతో మధురముగా చర్వణము చేయుచు వారిని నవ్వించుతూ విమోహితులను చేసెను. ఒక్కొక్కడు కూడా అందరూ కూడా ఇంకా ఎర్మరికలే ఉండవు అనమాట.
వాడు ముందు తింటున్నారు, కృష్ణ కృష్ణ అంత జీవం చూడు అని చెప్పి కృష్ణుడు పెడుతున్నారు, ముందు తినేసి పెడుతున్నారు. అది కృష్ణుడు తిండి చాలా బాగుంది ఉంటున్నాడు ఆయన, చాలా బాగుంది, ఆమోదిస్తూ అన్నమాట. ఆ విధంగా పిల్లలు ఎంత చక్కగా ఆడుకోవాలో అంత సుఖముగా చక్కగా వాళ్ళు ఆడుకుంటున్నారు. సఖులందరూ మధురములకు ఫలములను ముందుగానే వాళ్ళు తింటున్నారు, తర్వాత బాగుందని చెప్పి బాగోపోతే ఎవరు ఇస్తున్నారు, హస్తంలోనూ ఉచ్చిష్ట ఫలం కృష్ణుడికి ఇస్తున్నారు, కృష్ణుడు నోట్లో పెడుతున్నారు. ఆయన సాధారణముగా తింటున్నట్ట అనకుండా ఆనందముగా తింటున్నాడు, ప్రశంసిస్తూ చాలా బాగుంది సాంబారం ఉందంటూ. మళ్ళీ కేవలం చెప్పడమే కాకుండా ఆ ముఖ భంగిమ, నాలిక ఎలాంటి ఉంటుందంటే కాస్త తగిలిన వెంటనే అది రుచి మొహం చూపించేస్తుంది. అది తీయగా ఉంటే ముఖంలో వికాసం వస్తుంది, పుల్లగా ఉంటే కళ్ళు చిక్కిస్తూ ఉంటారు. కాబట్టి ఆ విధముగా కృష్ణుడు కూడా తన యొక్క ముఖభంగిమ ద్వారా మాటల ద్వారా వాటిని మెచ్చుకుంటూ వాళ్ళకి ఆనందము కలిగిస్తూ సాదరముగా చక్కగా ముఖభంగిమల సహకారముతో మధురముగా చరవణము చేస్తున్నట్ట. మళ్ళీ వారిని నవ్విస్తూ విమోచన చేస్తున్నాడు. అందరినీ కూడా పరిహాసము, ఎంత ఆనందముగా పదార్థములు తింటామో అంత చక్కగా అది జీర్ణమయ్యి ఒంటికి బలాన్ని ఇస్తాయి. కాబట్టి ఆ విధంగా మధురముగా ఏదో కూర్చున్నాం తిన్నాం లేచిపోయామంటే అలాగే ఉంటుంది, ఆస్వాదిస్తున్నారన్నమాట. ఇంకా ఆమ్లికం పానకం ఇష్టం పరంచ బహు వివిధం బహు తత్రంచ తుంబీ పాత్రాదిభృతం వార్యపియామునం పిబన్నిపాయయన్ సర్వాన్ రమయామాస పల్లవాన్ నానావిధ సుఖ క్రీడా కుతూహల విశారద. ఆర్డర్లో పరమనేర్పడి శ్రీకృష్ణుడు. అనంతరము మిష్టపానకము. అడవుల్లో పానకం ఏంటండి అంటే నీ ఏర్పాట్లు అన్నీ చక్కగా ఉంటాయి. ఆమ్ల పానకము, తీయగా ఉండేటువంటి నీళ్లు, ఒక ఆమ్ల పానకం షర్బత్తు లాంటివి, ఇంకా పెరుగు, చక్రము, మజ్జిగ మున్నగు పేయ ద్రవ్యములను చవ్య చోష్య లేహ్య, నవిలేవి, చప్పరించేవి, మింగేవి, అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా త్రాగేవి. అది చివరిలో పెట్టుకుంటారు, చివరిలో త్రాగడం అన్నమాట. అవి ఏమిటిట? చక్కగా తీయటి పానకములు, పుల్లగా ఉంటే కొన్ని పానకములు, ఇంకా పెరుగు, మజ్జిగ, అవన్నీ. బహువిధములకు మిష్టద్రవ్యములను ఉపభోగము గావించి, రకరకాల మిష్టద్రవ్యాలట, తీవిగా ఉండే పదార్థములు అని కలుపుతూ ఉంటారు. అందులో కలిపేసి తుంబీ పాత్రము, అప్పుడు సొరకాయలే పాతకం తెచ్చుకొని ఇంటి దగ్గర నుంచి. పూర్వకాలంలో ఆనపకాయ బాగా పండిపోయిన తర్వాత దాని లోపల చేస్తే మంచి గట్టిగా ఉంటుందన్నమాట. కాకపోతే ఆ విధంగా ఉండేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలములనే వాళ్ళు పాత్రలో ఉపయోగించేవారు. యూజ్ అండ్ త్రో. ఇప్పుడు వాటర్ బాటిల్ అప్పటి నుంచే ఉండేవి, ఈ ప్లాస్టిక్వి అవి చక్క పట్టుకోవడానికి కూడా వాళ్ళు చక్కగా చేస్తారనమాట. వాళ్ళు ఎన్ని నేర్పరులు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ విధముగా చక్కగా అటువంటి సొరకాయ పాత్రగా చేసి దాంతో నిర్మలమగు యమునా జనుడు తెచ్చేవారట. పానము చేయించి స్వయముగా తాను కూడా త్రాగాడు. కృష్ణుడు చేస్తున్నదంతా కూడా తాను కూడా తాగాడు. ఇట్లు సుఖక్రీడా కుతూహల విశారదుడు, సుఖముగా ఆడుకోవడములో ఆడించడములో నేర్పనేటువంటి ఆ శ్రీకృష్ణుడు విశారదుడు, నేర్పడనమాట. శ్రీకృష్ణుడు పులిన భోజనం లీలను చేశాను, భోజనం అయిపోయింది, వీళ్ళంతా చేశారనమాట. ఆచమ్య తాంబూల మధో సుగంధం కర్పూర పూర్ణం స్వగృహోపనీతం వన్యంచ భుంక్తే స్మ విభజ్య నూత్రం సనాగవల్లీదళ పూగమార్ద్రం. అంతా కూడా పరిపాటిగా భోజనం ఉండాలి. చివరగా ఆచమించి గృహము నుండి తెచ్చిన కర్పూర సుగంధ తాంబూలము నుంచి సిద్ధం చేసుకున్నారు. కర్పూర తాంబూలం అక్కడ దొరుకుతాయి, ఇంటి నుంచి తెచ్చారనమాట. వనజాతముకు నూతన తాంబూలములను ఇంటి దగ్గర తెచ్చినట్టు కొన్ని అక్కడక్కడ కూడా తమలపాకులు దొరుకుతూ ఉంటాయి, రకరకాల పాకులు అనమాట. వాటిని తీసుకుని ఆర్ద్రముకు సుపారి. ఆర్ద్రం అంటే పచ్చిది, పచ్చి పోక వక్కలు అనమాట. దాన్ని శుభ్రంగా కొట్టి విభజించి అందరికీ ఇచ్చాయి. ఇందులో ఒకటి ఉండకూడదు. మన మాత్రం పూజ చెప్పాయి,
దాని అక్షరం సమర్పయామి, తాంబూలార్థం అక్షరం, అన్నిటి అక్షరం వేస్తూ ఉంటారు. అయిపోయింది. అలా కాదు, అన్ని కూడా ఉండాలన్నమాట అక్కడ. ఆ విధముగా చక్కగా ఆ కర్పూర తాంబూలమును చక్కటి పచ్చి పోకలతోటి దాన్ని విభజించి భుజించారట. తులసి మాలతీ జాతి మల్లికా కుంద కుబ్జకై లవంగ కేతకీ ఝంటీ మాధవీ యూథికాద్వయై కాంచనై కరవీరాభ్యాం శతపత్రీ యుగేన చ పలాసైర్నవమల్లిభీరోఢ్రైర్దమనకాదిభిః. రకరకాల సువాసన వచ్చేటువంటి పుష్పములు, ఆకులు కూడా, పత్రములు. కదంబ నీప వకులైర్నాగ పున్నాగ చంపకై కోటజా అశోక మందారై కర్ణికారాసనార్జునై పాటలై ప్రియకైర్రణ్యైరపి పుష్పై సపల్లవై విచిత్ర నిర్మితామిత్రైర్మాలాశ్చాధాద్విభజ్య సహ. 8 రకాల పువ్వులు, తులసి, మాలతి జాతి, ఇంకా అన్ని ఋతువులు పుష్పాలు అక్కడ దొరుకుతాయి కాబట్టి ఇంకా 3 రకాల పువ్వులు అనమాట. మల్లిక, కుంద పువ్వులు, కుంద తెలుసు కదా, కాకడ మల్లి అంటారు, మంచి తెల్లగా ఉంటాయి అన్నమాట. అవి కుబ్జక, లవంగ, ఝంటి, స్వర్ణయూతిక, శ్వేతయూతిక, కాంచన, శ్వేత రక్త కరవి, కరవి పువ్వులు, కరివేర పువ్వులు, శ్వేత పద్మములు, రక్త పద్మములు, పలాస పువ్వులు, నవమల్లిక, దమనకము, కదంబము, నీప, వకుళ, నాగకేసర, పున్నాగ, చంపక, కోటజ, అశోక, మందార, కర్ణికార, అసన, అర్జున, పాటల, ప్రియక, ఇతర పల్లవములతో కూడిన పుష్పములతో అన్ని రకాల పువ్వులు మనం చూసిన చాలా తక్కువ. ఇందులో అసలు పేర్లు తెలియవు. అటువంటి చక్కటి పుష్పములు, ఇంకా పత్రములతో కూడినటువంటివి, మిత్రులచే విరచితములైన మాలలను అతడు విభజించి సకులందరికీ ఇచ్చి తాను గ్రహించాను. అందరికంటే సరే మాలలు అని ఒకరు వేశారు, విభజించాడు. నువ్వు మాలేసుకో, నీ మాలేసుకో, నువ్వు వేసుకో అని చెప్పి దాకా కృష్ణుడు అందరు విభజించి ఇచ్చి తాను కూడా వేసుకున్నాడు. 8 రకాల మాలలు అన్ని వేసుకున్నారన్నమాట. చందన గురు కస్తూరి కుంకుమైరాహృత్యైర్వనాత్ ద్రవ్యై సుగంధిభిశ్చాన్యై ఇష్టైరంగాన్యలేపయత్. భోజనానంతరం మదర్పిద అంటారు కదా, ఆ విధంగా చందనం తాంబూలం అనే ఉండాలి. ఇప్పుడు తిన్నం అయిపోయింది, తాంబూలం వేసుకున్నారు, మాలలు ఇంకేముంది మిగిలింది? ఇంకేం మిగిలింది? భోజనం అయిపోయింది, తాంబూలం అయిపోయింది, మాలలు వేసుకున్నారు, మిగిలింది చందనం. చందనం మిగిలిపోయింది, వేసుకోద్దా? అందుకని చందనము, అగురు, కస్తూరి, కుంకుమ, కర్పూరము మున్నకు సుగంధ ద్రవ్యములన్నీ వనము నుండి తెచ్చి, వనములు దొరుకుతాయని కూడా పట్టుకొచ్చారు. శిలాకర్షణముచే పంకములు తయారు చేసి, శిలాకర్షణ పెట్టి శిలతో గ్రాయితో కుక్కడం అనమాట, కొట్టి శుభ్రంగా నూరి పంకం అని చక్కగా ముద్దగా చేశారు. తెచ్చి పూర్వం వలనే వారు తమ తమ అంగములపై పూసుకొనిరి. ఎవరిలో వడుచు నాకు వెయ్యాలి అలా కాదు, రాసుకోవడం పక్క వాళ్ళు రాసేయడం, వాళ్ళు రాసేసుకోవడం అంతటగడగా అలా చేసుకునేవారు. అంగంపై పూసుకున్నారు. నికుంజవర్యే సురభిప్రసూన సువాసితే గుంజదళి ప్రభుష్టే వినిర్మితే తల్పవరే నవీన మృదు ప్రవాలచ్చద పుష్పజాతై శ్రీరామ నామదయితాంగ సుఖోపధాన సుస్వాపమిత్ర నికరై పరిచర్యమాణ కేశ ప్రసాధన సుగీత కరాంఘ్రి పద్మ సంవాహన స్తవన వీజన చాతురీభి. చంద్రం అయిన తర్వాత కాసేపు విశ్రమించాలి. ఆ విశ్రామం ఎలా ఉంటుందిట? అనంతరము సురభి ప్రసూనము, చక్కటి వాసన వచ్చేటువంటివి, సువాసితము, భ్రమర ఝంకారములచే ముఖరితము, అప్పుడే వికసించిన పుష్పములు, ఇప్పుడే మకారం తయారవుతోంది. అందుకని తుమ్మెదలని వచ్చి మూగుతున్నాయి అన్నమాట. అటువంటి ఆ తుమ్మెదల ఝంకారముచే ముఖరితమైనటువంటి సుందర నికుంజము నడుమ, ఆ నికుంజము చల్లగా ఉంటుంది అన్నమాట.
అన్ని కూడా చక్కగా పుష్పములు, చిగురుటాకులు, ఒక విధమైనటువంటి చక్కటి సుగంధము, సువాసితము, చల్లగా వాయువు కూడా వస్తూ ఉంటుంది, శీతలంగా ఉంటుంది అన్నమాట. అటువంటి కుంజము నడుమ నవీన కోమల పత్రముల చేతను, చిగురుటాకుల చేత, పుష్పముల చేత తయారు చేసినటువంటి ఉత్కృష్టమైనటువంటి చెయ్యట. గొప్పదుగు చెయ్య. అక్కడ ఇక్కడ వచ్చిందంటే చేస్తారు వాళ్ళు. అందరూ ప్రవీణులు అనమాట. చక్కగా మంచి పాన్పులు తయారు చేశారు. మంచాలు లేవు, ఏం చేయమంటే అక్కడ ఏం చాప కూడా లేదు. చాపలు దొరుకుతాయా? అక్కడ చేశారు అవి ఆకులే, పుష్పాలు ఆకులు వేశారు. మనం భగవంతుని పుష్పాలు పెట్టినప్పుడు వెనకాల తుని కూడా ఉండకూడదు, తుని గట్టిగా ఉంటుంది, అది కూడా తీసివేయాలన్నమాట. ఆ విధముగా అటువంటి ఏమీ లేకుండా చక్కగా మెత్తగా ఒక ఉన్నతమైన ఒక పాన్పు తయారు చేశారట. ప్రియుడకు శ్రీరాముని అంకమునే ఉపాదానముగా చేసుకొని, ఇది ఏమైనా శ్రీరాముడు అంటే మహా ఇష్టం కృష్ణుడికి. సకులలో శ్రీరాముడు, ఆ శ్రీరాముడి యొక్క అంకము మీరు ఆలస్యంగా వచ్చేంత భోజనం అయిపోయింది, పడుకోండి అంతే. చక్కగా కృష్ణుడు ఆ సుధాముడి యొక్క తొడనే దిండుగా చేసుకున్నట్ట, మెత్తగా ఉంటుందన్నమాట. ఆ విధముగా ఉపాదానముగా చేసుకొని మిత్రులచే పరివేక్షితుడై ఉండగా, ఎవరు పడుకోరు, కృష్ణుడే పడుకోవాలి, బలరాముడు పడుకోవాలి. ఆయన కూడా పడుకోడు, కృష్ణుడే. మరి అలసిపోయాడు కదా, ఆయన ఒక్కడు ఇంతమంది వడ్డించాడు, మరి ఇంతమంది మాలలు వేశాడు, రుచి చూసి ఇచ్చాడు. మరి ఆయన అలసిపోయింది ఆయనే కదా, అందుకని ఆయన పడుకోబెట్టారు. అందరూ కూడా అన్నీ కూడా రీజనబుల్గా ఉంటాయి అన్ని ఆటలు, అన్ని ఆటలన్నీ కూడా. కాబట్టి ఆయన కొందరు కేశ ప్రధానమును, కొందరు మనోహరముకు సంగీతమును, మరికొందరు కరపద్మముల పాదముల సంవాహనమును, కొందరు స్తవమును, కొందరు వీజనాది సేవలు చేయుచుండగా అతడు పరిసేవితుడై సుఖముగా శయనించెను. అందరూ కూడా సేవ చేస్తున్నారట. కొంతమంది వీచేవాడు, కొంతమంది చక్కగా కమ్మగా పాటలు పాడేవాళ్ళు. ఆయుధ్యం ఘోషయామి నృత్యం అని చెప్తూ ఉంటాం కదా కృష్ణుడికి. ఆ విధంగా కృష్ణుడు కొడుకుని వీళ్ళు చేస్తున్నారట. కొంతమంది చక్కగా పాటలు పాడుతున్నారు, కొంతమంది కృష్ణుడు స్తుతిస్తున్నారు, మరికొందరు కేశ ప్రధానము చక్కగా తల లల్లా అంటూ ఉంటే హాయిగా నిద్రపోతారు. ఆ విధంగా కృష్ణుడికి ఈ విధంగా చేస్తున్నారట. ఇంకా కొంతమంది వీజనం, కొన్ని ఆకుతో చక్కగా గాలి వీస్తున్నారు. ఆ విధముగా చేస్తుంటే పరిసేవితుడు సుఖముగా ఆ భగవంతుడు నిద్రించాడు కృష్ణుడు. నానానుకార ముఖ పద్మ వికార నర్మ భంగీ శతైర్హసిత రోధన కేడి రక్షాన్ నిర్జిత్యతాన సుఖయత్ సుహృదో ముదైవం విశ్రామ కేళిమతనో ద్విధం సరామ. ఇది కూడా ఒక ఆట. పడుకోవడం ఏదో శుభ్రంగా ముసిగిటి పడుకోవడం అలా ఉండదు, అది కూడా మళ్ళీ ఆట అన్నమాట. అందులో మనకి మన ఇందులో కార్తీకమాసంలో మనం చదువుకుంటాం కదా చక్కగా. అది రాత్రి అది కాదు, ఆ దానిలో కాదు, కృష్ణ యొక్క లీలలే పద్యాల్లో ఉంటాయి అవన్నీ కూడా. అందులో చాలా సుప్త మధ్యాహ్నం వాటిలో వస్తుంది చూడండి. అయితే చాలా సుత్తి వన్యాటన దొంగ నిద్ర పడుకుంటారు, దొంగ పడుకుంటాట. శ్రీకృష్ణుడు నానా ప్రకారములకు చాతుర్యములను అనుకరణము చేయుచు, రకరకాల పడుకున్నవాడు చాతుర్యం అన్నమాట చేస్తున్నట్ట. స్త్రీ ముఖభంగిములను నర్మభంగిములను చూపుచు సకులను పరాజయపూర్వకముగా ఆహ్లాదితముగా గావించి బలరామునితో ఆనందముగా వివిధ విశ్రామ కేళను చేసి, విశ్రామం కూడా ఒక కేడి ఆట అనమాట. ఆ విధంగా వాళ్ళు చేస్తుంటే ఎక్కువ గాలిస్తుంటారు అనమాట. వాళ్ళకి మీద తగ్గించేస్తూ ఉంటారు అంటే ఉంటే మళ్ళీ దాని గురించి మళ్ళీ వేడి ఉడకూడదు. ఆ విధంగా రకరకాలైనటువంటి ముఖభంగముల ద్వారా వాళ్ళకి ఆనందం కలిగిస్తూ బలరాముడితో పాటుగా శ్రీకృష్ణుడు విశ్రామ కేళిని చేసెను. కృష్ణుడు తప్ప ఇంకెవరైనా ఈ విధముగా ఆడతారా, ఆడిస్తారా? అదంతా కూడా చక్కగా స్వరూపుడు జనశర్మ అనుభవిస్తూ ఇక్కడ చెప్తున్నారు అన్నమాట.
అథ సంకేతితైర్వేణు శృంగనాదై పశూన్ పునః ఉత్థాప్య చారయన్ రేమే గోవర్ధన సమీపతః. అయిపోయింది కదా, ఎక్కువసేపు మళ్ళీ పడుకోరు. మళ్ళీ ఈ లోపల మళ్ళీ ఆవులు కట్టారు కదా, వాటిని వదిలించాలి, ఇంకా ఆడుకోవాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. అనంతరము వేణు శృంగనాదములచే సంకేతము తెలిపి పశువులను లేపి గోవర్ధన సమీపమునకు రప్పించి చారణము చేయించు క్రీడించాను. దాని తర్వాత మళ్ళీ అవి కూడా తినదరిగిపోయింది కాబట్టి మళ్ళీ కాసేపు తినాలి కాబట్టి వాళ్ళని ఆ ఆవులన్నీ కూడా తన యొక్క సంగీత మధుర సంగీత ధ్వని చేత శృంగము కొమ్ము పోరాతోటి ఇంకా చక్కటి వేణు మురళి వాయిస్తూ ఆ ఆవులని వాళ్ళని లేపిన తర్వాత వాటిని తీసుకువెళ్ళి మళ్ళీ గోవర్ధన పర్వతం దగ్గర చాలా చక్కటి ఈ పచ్చిక బయళ్ళు ఉంటాయి, సెలయేళ్ళు ఉన్నాయి, కొండ గుహలు వాళ్ళు ఆడుకోవచ్చు అక్కడికి. కాబట్టి అక్కడ తీసుకువెళ్ళారు. అందరినీ తీసుకువెళ్ళి రప్పించి చారణము చేయించు చక్కగా క్రీడిస్తున్నాడు. భూషణేన విచిత్రేణ వన్యేన సఖిభి పునః అహం పూర్వికయా సర్వైర్భూషితోసౌ యథారుచి. మరల సఖాగణము అహం పూర్వికా క్రమముగా రుచిననుసరించి వన్య భూషణములచే భూషితులైరి. అక్కడ రకరకాల భూషణములు ఉంటాయి, ఇక్కడ అయిపోయాయి. మళ్ళీ గోవర్ధన దగ్గర చాలా రకరకాల పుష్పాలు ఉంటాయి, గిరిధాతువులు ఉంటాయి. మళ్ళీ వాడేసి కొత్తగా వాళ్ళు ఇది నేను వస్తున్నాను, ఇదే పెట్టుకుంటాను అని చెప్పి అందరూ చక్కగా పట్టుకుని వాళ్ళు పెట్టుకున్నారు, కృష్ణ అలంకరణ చేస్తున్నారు. ఆ విధంగా వన్యభూషణముల చేత వాళ్ళు అలంకరించుకున్నారు. స్వరూపబాణౌ జనసర్మ సంజ్ఞం సమర్ప్యతం విప్రమపూర్వయాతం సాయం యథా పూర్వమయం ప్రవిశ్య ఘోషేభిరేమి వ్రజహర్షకారి. అనంతరము వ్రజహర్షకారి, వ్రజము అంటే బృందావనమునకు, హర్షకారి ఆనందమును కలిగించేటువంటి ఆ శ్రీకృష్ణుడు నవాగతులు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు? కొత్తగా ఎవరు వచ్చారు? వీడొచ్చారట. నీకు లేదు ఛాన్స్, నీకు లేదు. కొత్తగా వచ్చిన వాళ్ళు జనశర్మ, స్వరూపుడు. వాళ్ళిద్దరినీ కూడా స్వరూపుని హస్తమును సమర్పించి ఆ జనశర్మని స్వరూపుకి అప్పగించాడు. ఆయన మరి కొత్తగా అకాడమిషన్ చూసుకోవాలి కదా, పగలంతా ఆడుకున్నారు, రాత్రి ఎక్కడ ఉంటారు? అందుకని స్వరూపుడికి ఎలా ఇల్లు ఉందన్నమాట. కాబట్టి అతనికి అప్పగించి సాయంకాలమున పూర్వం వలె ఘోషపలి ఎందు ప్రవేశించిరి. రోజులాగానే ఆ రోజు కూడా చక్కగా ఆవులతో ఆడుకుంటూ మురళి వాయించుకుంటూ అందరూ చక్కగా గద్దులు వేసుకుంటూ రకరకాల ఆటలు వేసుకుంటూ మొత్తం మీద వనములోంచి ఇంటికి వస్తూ ముందు నుంచి అప్పుడు మళ్ళీ ఎత్తుకోవడం ఎక్కడ అది ఎక్కడి నుంచి ఎక్కడ చాలా కాలం ముందు నుంచి ఇచ్చాడు. ముందు నుంచే నువ్వు ఇటు చూసుకొని చెప్పారనమాట. దాంతో ఆ విధంగా వాళ్ళు బయలుదేరి ఇల్లు ఘోషపల్లిలో బృందాలను ప్రవేశించారు. గోపీనాథ ప్రసాదాప్త మహాసాధుమతి స్థితే విచార్య స్వయమాదత్స్వ స్వప్రశ్నస్యాధునోత్తరం. ఈ విషయమంతా కూడా పరీక్షిత మహారాజు ఉత్తరికి చెబుతున్నాడు. తన తల్లితో అంటాడు, ఓ తల్లి, నీవు శ్రీ గోపీనాథుని ప్రసాదముచే మహాసాధుమతిని పొంది ఉన్నావు. ముందు మన యొక్క మతి బుద్ధి సాధువు అవ్వాలి. శరీరం సాధువు వేసుకుని శుభ్రం కూర్చున్నాం అని బుద్ధి సాధుత్వం పొందాలి. ఆ సాధు బుద్ధిని మనసు అనుసరించాలి. బుద్ధి లేకపోతే మనసు తిరుగుతూ ఉంటుంది. మనకి బుద్ధి ఉన్నట్లయితే ఆ మనసుని మనం అదుపులో పెట్టుకోగలుగుతాం. కాబట్టి సద్బుద్ధి మనకి ఉండాలి. దుర్బుద్ధి ఉంటే మనసు కూడా దుష్టంగానే ఉంటుంది. ఒకవేళ మనస్సులో దురాలోచన వచ్చినప్పటికీ కూడా బుద్ధి కనుక సద్బుద్ధి అయినట్లయితే దానిని అడ్డుకొని సరైన దారిలో పెట్టేటువంటి బలం బుద్ధికి ఉంటుంది. చచ్చినట్టు మనసు వింటుంది. మన బుద్ధిని ఉపయోగించట్లే మనం. బుద్ధి అంతా కూడా పప్పుసుద్దులో ఉండిపోయింది. బుద్ధిని మనం పని చేయించడంలే. బుద్ధి ఏం చేస్తుంది? గడ్డి తింటోంది. మనస్సు విశ్రాంతి పరిగెడుతోంది. కానీ ఉత్తరకి బుద్ధి చక్కగా మహాసాధు బుద్ధిని మతిని పొంది ఉందన్నమాట. ఇప్పుడు ఆ సాధుమతి ఉన్నప్పుడే మనం వినేటువంటి సద్విషయాలన్నీ కూడా మనకి తలకెక్కుతాయి.
అయితే ఉన్నాం విన్నా అయిపోయింది, అడిగితే చెప్పాలి సమాధానం. ఇప్పుడే విన్నాక ఏం చెప్తాం, ఎత్తుకుంటాం అని బుద్ధి దగ్గర వెళ్ళలే. మనస్సు మహా డేంజరస్, అక్కడ వెళ్ళే ఒక కథలన్నీ కూడా పెట్టేస్తూ ఉంటుంది. విన్నాక పక్కన పెట్టు, అది చేయింది అక్కడ తేరనివ్వదు. కొంతమంది దుష్టులు ఉంటారు, ఎవరి పెద్దలు కలుసుకోవాలంటే వాళ్ళు వెళ్ళనివ్వరు. వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు బిజీగా ఉన్నారు, అదే ఊళ్ళేరు చెప్పేస్తూ ఉంటారు. మోసం ఆ విధంగానే మనల్ని మన మనసే మోసం చేసేస్తుంది, సద్బుద్ధిని రానివ్వదు. కానీ మనం సద్బుద్ధితో విన్నట్లయితే అవన్నీ కూడా మనకు తెలుస్తాయన్నమాట. కాబట్టి అంటున్నాడు ఆయన పరీక్షిత్ మహారాజు, ఇప్పుడు నీవు అడిగిన ప్రశ్నకు సమాధానమును స్వయముగానే విచారించి అవతరింపుము. నువ్వు ఏం అడిగావో దానికి సమాధానము నేను చెప్పినటువంటి ఈ కథలోంచి నువ్వు తీసుకో. గురువుగారు మాస్టర్ ఏం చెప్తాట, సిలబస్ చెప్పేస్తాడు, మన ప్రశ్నలు మళ్ళీ ఇస్తాడు. ఆ సమాధానం మనం అందరూ తయారు చేసి రాయాలి. అది కూడా మనకి లేదు కాబట్టి ఇప్పుడు గైడ్ వచ్చేసింది, సమాధాన ప్రశ్న అయిపోయింది. మన యొక్క జ్ఞానము ద్వారా మనం స్వతసిద్ధముగా ప్రశ్న సమాధానం తయారు చేసుకోవాలి. కాబట్టి ఓ తల్లి, నువ్వు కూడా ఏం అడిగావో దానికి నేను చెప్పిన విషయం నుంచి నువ్వు దాన్ని గుర్తించుకో. ఈ విధముగా ఇతిహాసము సమాప్తము గావించి, కథ అయిపోయింది, ఇంకా సమాప్తము గావించి తన జనని అడిగిన ప్రశ్నకు సమాధానము నిష్పాదనము చేయుస్తున్నాడు. కథ చెప్పేసి సరిపోయిందా? కథ ఎందుకు చెప్పుకున్నాం? సమాధానంగా చెప్పుకున్నాం. ఆ కథ సమాధానం ఎక్కడుందో తెలుసుకోవాలి కదా. కాబట్టి ఓ మాత, ఇప్పుడు నీవు ఇతిహాస శ్రవణానంతరము, ఇతిహాసం ఎక్కడ ప్రారంభమైంది మనకి? అదిగో అక్కడ కామాక్ష దేవు ఆ బ్రాహ్మణుడికి ప్రారంభమై అన్ని ఊళ్ళు అన్ని లోకాలు తిరిగి చివరికి మళ్ళీ బృందావనం వచ్చి, ఆ బృందావనం నుంచి మళ్ళీ గోలోక బృందావనానికి వెళ్ళి అక్కడ సమాప్తమైందన్నమాట. కృష్ణుని యొక్క చక్కటి లీలలతో తినడము ఆటలాడుకోవడము ఇవన్నీ అయిన తర్వాత అది పూర్తయింది. కాబట్టి ఇప్పుడు శ్రవణానంతరము స్వకృత ప్రశ్న యొక్క ఉత్తరమును స్వయముగానే విచారణ చేసి గ్రహింపుము. ఇట్లు విచారణ చేయుటకు నాకు శక్తి లేదందువేమో. మనం ఉంటాం కదా, మనం ఏం చేస్తాం, అందులో నాకు తెలియట్లేదని మీరే చేసి ఇచ్చాను అన్నాం. చెప్పిన తర్వాత గురుగారు చెప్పిన తర్వాత ఏమంటారు శిష్యులు? మాకు తెలియట్లేదని ఎక్కడేం చెప్పారు. పాపం ఆయన మళ్ళీ కష్టపడి సమాధానం రాని, ఇక్కడ సమాధానం ఇగో రెండో పేరాగ్రాఫ్ నుంచి 3 లైన్ నుంచి చివరి దాకా ఇది రెండో ప్రశ్నకు సమాధానం అని చెప్తూ ఉంటారు అన్నమాట. అలా అంటావేమో నువ్వు. శ్రీ గోపీనాథుని ప్రసాదముచే మహాసాధువుని వలె నీ యొక్క స్థితిని పొందియుంటివి. నీకు భగవద్కు అనుగ్రహం ఉంది. ఆ భగవద్ అనుగ్రహం ఉన్న కారణముగానే నువ్వు అటువంటి ప్రశ్న అడిగావు. నా చేత కూడా భగవద్ ఆ విధంగా చెప్పాడు. కాబట్టి అనుగ్రహం చేయగలుగుతావు. ప్రయత్నించకుండా వద్దంటే అలాగా నా వల్ల అవడం లేదు. ఎందుకు అవ్వదు? అదే బ్రహ్మ విద్య, ఇది బ్రహ్మ విద్యే. కానీ గురు యొక్క అనుగ్రహం అంటే తప్పకుండా మనకి స్ఫూర్తికి వస్తుంది అనమాట. కాబట్టి నీకు మహాసాధుమతి గురు యొక్క భగవంతుడి అనుగ్రహం కలిగింది. కాబట్టి అంటున్నాడు జననితోటి, గోపీనాథుని ప్రసాదము పొంది మహాసాధుమతిని స్థిరముగా గలదానా. నీ బుద్ధి చక్కగా మహా గొప్ప బుద్ధి కలిగింది. బుద్ధికి బాగుంటే చక్కగా అవన్నీ మనం చేయగలుగుతాం. బుద్ధి లేకపోతే ఏమొస్తుంది? సమాధానం రాదు. కాబట్టి నువ్వు మహా గొప్ప సాధుమతిని పొంది ఉన్నావు. గోపీనాథుని కృపచే నీకు మహాసాధుమతి యొక్క నిష్ట స్వాభావికంగా ఉంది. కాబట్టి నువ్వు దాన్ని తెలుసుకోగలుగుతావు. ఈ ఇతిహాసము భావభాషల యందు అనవద్యమయ్యును సాధన తత్వము సాధ్యముకు ప్రేమతత్వముల సూక్ష్మాది సూక్ష్మముగు ఆకృతి యొక్క చిత్రాంకనమునందు అపూర్వం అపరిమేయము. ఇది ఈ ఇతిహాసం చెప్పినట్టు కథ ఎటువంటిదిట? ఈ భావము భాష మాకు తెలియదు అని అంటారేమో. అయినప్పటికీ కూడా అందులో సాధన తత్వం చక్కగా వివరించి చెప్పారు. సాధన తత్వం, సాధన ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది, ఎలా చేయాలి, సాధ్యము, సాధన చేస్తే మనం ఇదేం పొందుతాం. దాని తర్వాత ప్రేమతత్వము, ఇంకా సూక్ష్మాది సూక్ష్మము ఆకృతి యొక్క చిత్రాంకనములు అందులో బాగా సూక్ష్మముగా అన్నమాట. బాగా తరిచి మూలముగా లోపల ఉండే విషయాలన్నీ కూడా విపులముగా
కథ రూపంలో చెప్పారు. ఇది అపూర్వము, అపరిమేయము. ఎప్పుడు చెప్పలేదు. ఇది అపరిమేయము, దీనికి ఎక్కడ కూడా హద్దు లేవన్నమాట. చాలా విశాలంగా చెప్పారు. ఇతిహాసములకు ఆఖ్యానములు, ఉపాఖ్యానములు, రూపకాదుల విచిత్ర ధారా సమూహములు క్రోడీకృతమై మహాపురాణ రూపము నిత్యము పూజితమగుతున్నది. పురాణములో ఇవన్నీ ఉంటాయన్నమాట. ఆఖ్యానం ఉంటుంది, ఉపాఖ్యానం ఉంటుంది, రూపకం ఉంటుంది. ఇవన్నీ కూడా చక్కగా ఒక ధారావాహికంగా చెబుతారు. భాగవతంలో మళ్ళీ రకరకాల ఉవాసులు ఉంటూ ఉంటాయి. విదురు మైత్రి సంవాదము చిన్న ఘటన, ఇంకొకటి మళ్ళీ విదురు ఉద్ధవ సంవాదము, అవన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఆ చిన్న చిన్న రూపకములతో వాటితో కలిసిందే మహాపురాణం అవుతుంది అనమాట పురాణం. కాబట్టి ఆ విధముగా ఈ క్రోడీకృతమైనటువంటి అదే మహాపురాణము అది నిత్యము పూజితమగుతున్నది. మనకి వేదాలు చదవలేము, ఉపనిషత్తులు అర్థం చేసుకోలేము. అందుకని చెప్పే వ్యాస మహర్షి మనకి ఇతిహాసములు, పురాణములు రాశాడు. కాబట్టి మనం నిరంతరము కూడా వాటిని మనం పూజిస్తూ, శ్రవణము చేస్తూ, పఠిస్తూ ఉండాలి. కాబట్టి నిత్యము కూడా ఇవి పూజితమవుతున్నాయి అంటే అందరూ శ్రద్ధగా వాటిని తీసుకుంటున్నారు. సాధారణముగా దృష్ట విషయపు వర్ణనమునే ఆఖ్యానం అనేది. ఆఖ్యానం అంటే మనకు కనిపించిన దాన్ని చెప్పడమే ఆఖ్యానం అంటారు. సూచన చెప్పడం అన్నమాట. దీన్ని అనుసరించి ఈ గ్రంథము ఆఖ్యానముగా అవతరించినది. ఎందుకంటే అదంతా కూడా ఆ స్వరూపుడు చూశాడు, ఈ జనసర్మకి చెప్పాడు. చెప్పినా కూడా అర్థమైనట్లయితే అప్పుడు తన యొక్క హస్తమును శిరస్సు మీద ఉంచి ఆశీర్వదించి అంతా కూడా కరతలామలకం చేసే విధముగా అంతా కూడా చూపించాడు. కాబట్టి తను సూచన చెప్పేది ఆఖ్యానము. అందరూ చూశారు కదా. ఇంకా ఏవి సాధు పరంపరాక్రమముగా శృతమై ప్రచలితమగు గ్రంథమున స్థానమునొందినవో వాని ఉపాఖ్యానము. ఇంకా చూసింది మళ్ళీ ఒకరు చెప్పి అది మళ్ళీ ఇంకోటి చెప్పి అనగనగా అంటూ ఉంటాం కదా. చిన్నప్పుడు అనగనగా ఒక రాజు ఉన్నాడు. అనగా అంటే ఏమిట, వాడు చెప్పింది వీడు వింటే, వాడు అనగా వీడు వింటే అనగా వస్తుంది. దాన్ని ఉపాఖ్యానం అంటారు. చూసింది చెప్పితే ఆఖ్యానము, మళ్ళీ చూసింది చెప్పి దాన్ని మళ్ళీ విని చెప్పేదాన్ని ఉపాఖ్యానం అంటారు. ఆఖ్యానం, ఉపాఖ్యానము. ఇక ప్రాచీన కాలమునందలి వాస్తవ సత్యఘటనా సమూహములు పురాణాకారములు ప్రకాశమైనచో వారిని ఇతిహాసం అందరు. ఇతిహాసం అంటే పూర్వకాలంలో జరిగాయి ఘటనలు. రామాయణం జరిగింది, భారతయుద్ధం జరిగింది, కృష్ణుడు ద్వారకలు ఏళ్ళు చేసి ఇవన్నీ జరిగాయి అన్నమాట. అవన్నీ కూడా గ్రంథంలో పొందినట్లయితే వాటిని ఇతిహాసము అంటారు. ఇతిహాసము అది. అట్టి ఇతిహాసములుగా కొన్ని ఉపదేశములను గాని శిక్షను గాని అందించుట కొరకు అప్పుడప్పుడు చిత్ర విచిత్రములు ఘటనలను వర్ణించినచో దాని రూపములందరూ. అటువంటి శిక్షణ మనం తెలియజేయడం కోసము అంత పెద్ద కథ మనం చెబితే ఎవరు వినరు, సమయం లేదు కాబట్టి చిన్న చిన్నగా చెప్తుంటారు అన్నమాట. దానిని రూపకములు అంటారు. విశేషంగా చిన్నప్పుడు మనకి రేడియోలో వినే రూపకం చెప్పేవారు. నాటకాలు రూపకాలు ఉంటాయి ప్రోగ్రాముల్లో. ఆ విధంగా రూపకం చిన్న చిన్న నాటకాలు రూపకాలు అంటారు. అవి ఉన్నాయి. అవన్నీ ఇక్కడ నుంచి తీసుకు చేశారనమాట. ఈ గ్రంథమున సర్వవిధములకు ప్రసంగములు కానవచ్చున్నవి. ఈ గ్రంథములో అన్నీ ఉన్నాయి. ఆఖ్యానం ఉంది, ఉపాఖ్యానం ఉంది, రూపకాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. అందువలన తరువాతి యుగమున ఇది ఒకే ఒక్క వైష్ణవ సాహిత్యముగా పూజితమై మహాకామధేను వలె సర్వ సంపదల వసంకుటలో సమర్థవంతమగును. కాబట్టి మిగతా పురాణములు విన్నా వినకపోయినా కానీ ఇది విన్నట్లయితే మనకి సర్వ అర్థములు సిద్ధిస్తాయిట. మనం కోరుకున్నవన్నీ కూడా మనకి లభిస్తాయి. తేటతనముగా ఉంది కాబట్టి అందుకే అర్థమైందిగా. కష్టమే లేదు. మిగతా వాటిలో అయితే భాగవతం చదవడం కష్టం అవుతుంది, అర్థం అవ్వదు. ముందు చెప్పి రకరకాల కథలు అన్నీ ఉంటాయి. కానీ ఇది ఒకటే చక్కగా చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి సర్వ సంశయములను తీర్చుకునే సమర్థవంతం అన్నమాట. ఇది కనుక మొదటి నుంచి చివరిదాకా విన్నట్లయితే మనకి ఇంకా సంశయములు ఉండవు. ఎన్ని రకాల సంప్రదాయాలు ఉన్నాయో, ఎన్ని రకాల ఆరాధనలు ఉన్నాయో అవన్నీ ఎంతవరకు మనం దేన్ని పొందాలి, ఆ పొందేట వస్తువు ఎక్కడ ఉంది, ఎలా పొందాలి, ఇవన్నీ కూడా రాస్తున్నాయి అన్నమాట. మనం విన్నాం కదా. మరి కర్మ, జ్ఞానము, యోగము, భక్తి,
ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ వాళ్ళ స్థితులు ఉంటాయి అవన్నీ చెప్పారన్నమాట. కాబట్టి సర్వ సంపదలు సమాధానం రెండు కూడా, సంపదలు సమాధానములు వసంగుణములో ఇది సమర్థవంతమైనటువంటిది. అందువలననే శ్రీ పరీక్షిణి మహారాజు తల్లితో అన్నాడు, ఈ ఇతిహాస శ్రవణముచే నీవు అడిగిన ప్రశ్నకు సమాధానము స్వయముగానే లభిస్తుంది. శ్రీ గోలోకే నిఖిల పరమానంద పూరాంత్యసీమ గంభీరాబ్ధౌ జనని గమనం సాధయ స్వప్రయాసై యస్మిన్ స్థాస్తా వివిధ రతయస్తేన సాధేన సాకం యత్ర మాత్రాన్ మధుర మధురాః సంతతం సంఘటంతే. ఓ జనని, జనని అంటే ఎవరు? ఉత్తరాదేవి. నిఖిల పరమానంద రాశి అంత్యసీమ యొక్క సాగర స్వరూపము శ్రీ గోలోకము. గోలోకం ఏమిట? పరమానంద రాశి. ఆనంద పరమానందము, రాసులు రాసులుగా పరమానందం అక్కడ ఉంటుంది. పరమానందం కాదు, పరమానందం. ఆ పరమానందం రాశి అంత్యసీమ. ఇంకా అక్కడికన్నా ఎక్కడ దొరకవు, పెద్ద కూడా అనవాటిది మహాఖని. అది మళ్ళీ సాగర స్వరూపము. ఏది? గోలోకము. కాబట్టి అట్టి గోలోకమునకు వెడలు ప్రయాస చేయుము. తల్లికి ఏమవుతుంది చెప్పాడు, మనం ఎక్కడికి వెళ్ళాలి? గోలోకానికి వెళ్ళలేము, కానీ ప్రయాస చేయడానికే ప్రయత్నం చేయండి. మా వల్ల అవుతుందా అంటే ఎందుకు అవ్వదు? చూడదు, చేయకుండా అవ్వదంటే ఎలాగా? ప్రయత్నం చేసి అప్పుడు చెప్పినట్లయితే ఎందుకు అవ్వటం లేదో మళ్ళీ గురువైష్ణులు చెబుతారు. కాబట్టి ఓ తల్లి, ఇప్పుడు ఏం చేయాలి అంటే గోలోకమునకు వెళ్ళడానికి మనం ప్రయాస చేయాలి. ప్రయాస అంటే ప్రయత్నం అన్నమాట. అసట గమనమాత్రమునని నిజనాథుడకు శ్రీ మదను గోపాలునితో పరమ అనిర్వచనీయము మధురములునకు క్రీడలు అవిచ్ఛేదముగా సంఘటితములకు చుండును. అక్కడికి వెళితే చాలు, ఎవరిని కలుసుకోక్కర్లేదు. అక్కడ వెళితే ఎవరిని కలుసుకోవాలండి? టైం ఉందో, ఇంటర్వ్యూ ఇస్తాడా ఎవడో, అదేం అక్కర్లేదు. అక్కడ వెళితే చాలు, అక్కడ కాలు పెడితే చాలు. అందరికీ అక్కడే ఎక్కడైనా సరే. కాబట్టి అక్కడికి వెళ్ళడం కోసం ప్రయత్నం చేయాలి. అక్కడ వెళితే చాలు, ఇంకా మన ఇష్టం అన్నమాట. కృష్ణుడితో అక్కడ ఆటలాడుకోవచ్చు, ఆయన సేవ చేసుకోవచ్చు, చక్కగా ఆయన తినచ్చు. అన్నిటి దేనికి లోటు ఉండదు. ఆటలకి, పాటలకి, తిండికి, తిరుగుళ్ళకి, సేవకి ఆనంద రాశిగా ఉంది. అక్కడ ఆనందం రాసులుగా ఉంటాయి. అది వెళితే చాలు. కాబట్టి అవన్నీ అవిచ్ఛేదముగా ఎడతెరపకుండా ఉంటాయి. ఇంకా ఇది పొద్దున కాసేపు, వర్షాకాలంలో వర్షం వస్తుంది, ఎండాకాలం వర్షం వస్తుందా? కానీ అక్కడ నిత్యము ఉంటుందన్నమాట. ఆనందము నిత్యము ఉంటుంది, నిత్యానందము అవిచ్ఛేదముగా. విచ్ఛేదం ఉండదు, విచ్ఛేదం ఉండదు. ఒకటి అయిన తర్వాత మనకి ఇప్పుడు రావాలంటే మధ్యలో గ్యాప్ ఉండదు. ఇక్కడ పరంపర అనమాట, వచ్చేస్తూ ఉండదు. అది ఇంకా దానివల్ల పొందే ఆనందం పొందకుండా అది ఇంకా పూర్తవకుండా ఇంకొకటికి ఆనందం వచ్చేస్తూ ఉంటుంది. అందుకని ఆనందాంబుది వర్ధనం అని చెప్పారు కదా, అమలు తిరుగుతుంది అన్నమాట. అక్కడ వెళ్తే చాలు మనం. భగవత్ ప్రసాదము చేతనే శ్రీ గోలోక ప్రాప్తి లేదా సిద్ధి లభించును. కాబట్టి మొట్టమొదటి మనకు కావాల్సింది ఏమిటి? భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి. ఆయన అనుగ్రహం ఉంటేనే మనకి ఇవన్నీ కూడా అవుతాయి అన్నమాట. ఈ కృపాశక్తి వశము చేతనే అతడు ఎంచును. కావున సాధన యందు ఆగ్రహము, పట్టుదల, ఆసక్తి ఎందుకు? భగవంతుడు అనుగ్రహం ఉంటే వస్తుంది. దానికోసం మళ్ళీ సాధన చేయాలా మనం? పట్టుదల సాధన చేయడం ఎందుకు? ఆ అనుగ్రహం ఇస్తాం కదా, ఆయన ఇస్తే సరిపోతుంది కదా. గడ్డ ఇటు వాళ్ళు అడుగుతూ ఉంటారు, అది సమాధానం చెప్తున్నారు అన్నమాట. అని నా భగవత్కృప సర్వత్రా పూర్ణ రూపముగా వికాసమై ఉన్నను. ఆ కృప గ్రహించుటకు లేదా ధారణ చేయుటకు యోగ్యత ఆర్జించుట ఆవశ్యకమై ఉన్నది. భగవంతుడి యొక్క కృప సర్వదా, సర్వత్రా అంటే ఎల్లప్పుడూ, అంతటా ఉన్నప్పటికీ కూడా దాన్ని మనము గ్రహించడానికి మనకి యోగ్యత ఉండాలి. సాధారణ చెప్పాను ఏమిటిదా, ఈ స్పేస్లో, ఆకాశములో శబ్ద తరంగాలు ఉంటాయి.
అవన్నీ వాటి మనం వినాలి అంటే మన దగ్గర ట్రాన్సిస్టర్ ఉండాలి. విజయవాడ నుంచి పంపుతున్నారు, విశాఖపట్నం నుంచి వస్తున్నారు, రాజమండ్రి సక్కని పంపుతున్నారు. కానీ మన దగ్గర సాధన సాధనం విషయం ఉండాలన్నమాట. అది ఉన్నట్లయితే దాన్ని ఆన్ చేస్తే మనకి వస్తూ ఉంటాయి, అది అర్థం కనగలుగుతాం. ఆ విధముగానే భగవత్ కృప అంతరపడే వ్యాపించి ఉన్నప్పటికీ కూడా దాన్ని గ్రహించిన శక్తి కావాలి, మనకు యోగ్యత ఉండాలి. ఆ యోగ్యతే సాధన ఇస్తుంది, సాధన ఇస్తుంది అన్నమాట. కాబట్టి ఆ కృపను గ్రహించుటకు లేదా ధారణము చేయుటకు యోగ్యత మనం తెచ్చుకోవాలి. అనగా శ్రద్ధ, అత్యాసక్తి ప్రయోజనము. శ్రద్ధ ఉండాలి, మనం కావాలనేటువంటి ఒక ఆతృత ఆరాటం మనం కలిగి ఉండాలి, అది ప్రయోజనము. ఇందులకే సాధన యందు ఉదాసీనుడైనతో భగవత్ ప్రసాద ధారణ చేయుటకు గ్రహించుటకు యోగ్యత అభావ కారణముగా సిద్ధి లభింపదు. సాధన లేకపోయినట్లయితే మనకి యోగ్యత రాదు. అది ఉండాలన్నమాట. సాధన చేసే తీవ్రతను బట్టి మన యోగ్యత వస్తూ ఉంటుంది. గిన్నె తోమే కొద్దీ కాబట్టి భగవానుని అనంత శక్తిలో కృపాశక్తి సర్వశ్రేష్టమైనది. భగవంతుడు చాలా శక్తులు ఉన్నాయి, అందులో భగవత్ కృప అనేవి చాలా గొప్పదన్నమాట. శ్రీ భగవానుడు సర్వేశ్వరుడయ్యును ఈ కృపాశక్తి వశము చేతనే అతడు భక్తుల మనోవాసనను పూర్తి చేయును. ఆయనలో కృప ఉంది కాబట్టే భక్తుల యొక్క మనోవాసన, వాళ్ళు ఏం కావాలో అది తీరుస్తూ ఉంటాడు. అది లేకపోతే అనుకోని భగవంతుడు తీర్చడు. తల్లిలో మమకారము వాసన ఉంటుంది కాబట్టే పిల్లవాడు ఎదురిస్తూ ఉంటుంది. వాడి ఆకలిగా ఉందని చెప్పకపోయినప్పటికీ కూడా అవి గ్రహించి అన్నం పెడుతూ ఉంటుంది. నిజమేనా? అందరు తెలుసుది, ఇందులో అనుభూతి ఉందన్నమాట. ఆ విధముగానే భగవంతుడు కూడా ఆయనలో కృప ఉన్న కారణముగా ఎవరికి ఎటువంటిది కావాలో ఇస్తూ ఉంటాడు, మనం అడగబోయి ఇస్తూ ఉంటాడు. అందుకనే పరమాత్మ రూపంగా కూడా ఉన్నాడు. మనం పుట్టినప్పుడే మనకి ఎప్పుడు ఆనందం కావాలో, ఎంత కష్టాన్ని ఇస్తే వీడు ఓర్చుకోగలుగుతాడో అంత కష్టం మాత్రమే ఇస్తాడు, ఎక్కువ ఇవ్వడు. ఎక్కువ ఇచ్చాడా? ఇవ్వడు. ఆయన వదిలేస్తే మనం దాన్ని మోయలేము. బట్టి అంత పరిభ్రాని కష్టం వాడు, దాన్ని మనం బెంబేలెత్తిపోయి చనిపోతూ ఉంటాం, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. భగవంతుడు చాలా దయామయుడు కాబట్టి ఎంతవరకు మనకి అవసరం అవుతుందో అంతవరకు అన్నీ కూడా ముందు నుంచే ఏర్పాటు చేసి ఉంచుతూ ఉంటాడు. కాబట్టి ఆ విధంగా భక్తుల యొక్క మనోవాసన పూర్తి చేస్తూ ఉంటాడు. భక్తులు శ్రీకృష్ణ సేవ చేయుటకు ఎప్పుడు ఉత్కంఠత యొక్క చర్మసీమను చేరుకొనేదరో అప్పుడు శ్రీ భగవాను కృపాశక్తి ఆవిర్భవించును. అది కూడా మనలో ఎటువంటి కల్తీ లేకుండా నిష్కపటముగా భగవంతుని ప్రార్థించాలి. మనం ప్రార్థనలో కూడా ఎటువంటి ఉండకూడదు. నిష్పక్షపాతముగా నిష్కపటముగా, నువ్వు తప్ప నాకు ఇంకేమీ తెలియదు, నీ వలనే అవుతుంది, కాకపోతే కాస్త మనం కూడా ప్రయత్నం చేసుకుంటూ ఉంటాం అంటే అవదు. శంకరాచార్య చరిత్రలో ఒక నది దాడుతున్నారట. శంకరాచార్య ఈ పక్కన ఉన్నారు, శిష్యులు కొంతమంది ఆ పక్కన ఉన్నారు. అందులో ఒక టీచర్ ఎలా రమ్మన్నారట. రమ్మంటే వెంటనే వచ్చేస్తున్నాడు. మిగతా అటు ఇటు చూస్తున్నారు, ఎక్కడ బ్రిడ్జి ఉందో వెళదామని చెప్పి. ఆ వెళ్ళే వాళ్ళు రాలేకపోయారు. వెంటనే వచ్చేసేవాడు వచ్చేసాడు, నీళ్ళ నుంచి వచ్చేసాడు. అంటే గురువు గారి యొక్క మాటని వెంటనే ఇంకా ఏమి చూడక్కర్లేదన్నమాట. ఆ చేసేవాళ్ళు అటువంటి యోగ్యతలు వస్తూ ఉంటాయి. మనకేం యోగ్యత ఏముంటుంది? యోగ్యత ఏమి ఉండదు. యోగ్యత విచారే కిచునాహి పాయ్ కుమారు కరుణ సార్. ఓ గురుదేవా, నాకు సాధన చేయడానికి కానీ భగవత్ సేవ చేయడానికి కానీ దేనికి యోగ్యత లేదు. మన బాహ్య ప్రపంచంలో పెద్ద పెద్ద సర్టిఫికెట్ అవన్నీ ఉండొచ్చు, మనకి గోల్డ్ మెడల్ అవన్నీ ఉండొచ్చు. కానీ పారమార్థిక వచ్చాడు మనకి ఏమీ తెలియదు. ఒక్క గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే మనం చేయగలుగుతాము అనేటువంటిది మనం విశ్వాసపూర్వముగా మనకి తెలిసి ఉండాలి. అప్పుడు
ఏకాంత భావముతోటి నిజముగా ప్రార్థించినట్లయితే తప్పకుండా వెంటనే భగవంతుడు ఇస్తాడు. కాబట్టి ఎవరెవరికైతే భగవత్ సేవ చేయడానికి ఎప్పుడు ఉత్కంఠత, ఆతృత, చరమస్థితికి వెళుతుందో అప్పుడు భగవంతుడి యొక్క కృపాశక్తి ఆరంభమవుతుంది అన్నమాట. అప్పుడు సరే ఇంక ఈ పోతే వీడు ఉన్నాడు అని భగవంతుడు కృప చూపిస్తాడు. మనకి అంత ఉందా? ఏదో పాపలో ఉంది కాబట్టి అంటూ ఉంటాం. నిజంగా మనకి అక్కర్లేదు. చక్కగా బాగానే ఉన్నాయి, హాయిగా ఉన్నాం. మన కష్టాలు ఏమున్నాయండి? చక్కగా మనం ఉన్న చక్కగా సంపాదించుకుంటున్నాం, వండుకుంటున్నాం, తింటున్నాం, సొంతంగా ఇల్లు కట్టుకున్నాం, ఇబ్బందులు ఏం లేవు. ఏమైనా కాస్త ఆరోగ్యం ఉంటే ఆసుపత్రికి వెళ్తున్నాం, చికిత్సిస్తున్నాం, అని మందు అవి బాగానే అయిపోతుంది అని మనం బాగా ఉన్నాము. కానీ మనం అసలు కానీ మనం భగవంతుని ప్రార్థిస్తాం. మనం అలాగ మనకు తెలిసినట్లయితే దీనికి మూలం ఏమిటి? ఎందుకు నాకు కష్టాలు వస్తున్నాయి? కష్టాలు ఎందుకు వస్తున్నాయి తెలియదు కాబట్టి కృష్ణ నా కష్టం తొలగించి చెప్పడం ప్రార్థిస్తున్నావు. ఏమన్నా ప్రార్థించడంలే అలా ప్రార్థించాలన్నమాట. కాబట్టి ఆ విధముగా మనకు కనుక భగవంతుడి యొక్క అనుగ్రహం దొరుకుతాయటువంటి మనకు అది కష్టాలు వస్తే భగవంతుడు ఇస్తున్నాడు. ఆనందంగా ఉంటే నేను సంపాదన చేసుకున్నా, నేను కొట్టిన చక్కగా నేను తెచ్చుకున్న మనసు ఎంత బాగుందో, చక్కగా పడుకున్నా బాగుంది అని తిన్న చక్కగా అహంకారం వస్తూ ఉంటుంది అన్నమాట. అన్నింటికి కూడా మనకి కష్టం వచ్చిన సుఖోషానికి మూలం చూసినటువంటి ఒక భగవత్ కృపని గురించి మనం కనుక విచారించినట్లయితే అప్పుడు మనకి భగవంతుడి యందు ఒక ఆధారపడేటువంటి ఒక మనస్తత్వం ఏర్పడుతుంది. దానికోసమే చిన్నప్పటి నుంచి నేర్పుతూ ఉండేవారు. పొద్దున్న పెద్ద నమస్కారం చేసుకో, సూర్య నమస్కారం చేయి, సగ స్నానం చేయి, వీటిలో చేసినట్లయితే నీకు అన్ని శుభాలు దొరుకుతాయి అని చెప్పి ఆ విధంగా క్రమక్రమంగా మనకి భగవంతుడే సర్వం ఇచ్చేవాడి రూపంగా మనం తెలుసుకున్నట్లయితే ఆయన కోసం ప్రార్థిస్తాం. ఎందుకంటే సేవ ఆయన వస్తుంది కాబట్టి ఆయన మనకి సేవ ఇవ్వాలి. ఎప్పుడు లోపల మనకి సేవ చేయాలంటే తీవ్రమైన లారసం ఉంటుందో అప్పుడు ఆ సేవ చేయగలుగుతాం అన్నమాట. కృష్ణుడికి మనం మాల కట్టి ఇవ్వాలి అనే కోరిక బలంగా ఉన్నట్లయితే మఠములో పువ్వులు లేకపోయినా కూడా ఇక్కడ అక్కడ పువ్వులు తెచ్చి పువ్వులు కొందామని చెప్పినా కూడా వాడు రాడు, ముట్టలవాడు. అయినా కూడా పట్టుకొచ్చి తెచ్చిచ్చేస్తూ ఉంటాడు. భగవంతుడు ఏది విధముగా వాళ్ళకి సహకరిస్తూ ఉంటాడు. నాలంటి చేద్దాం పువ్వులు ఒకసారి పెట్టాడు, చివరి పట్టేసలు వాడిపోయాయి. వాడి నువ్వు నేను కడతా పక్కన పెట్టేస్తాం. లోపల అట్లు సేవ చేయడానికి ఒక విధమైనటువంటి ఉత్సాహము, లాలసం ఉండాలన్నమాట. ఉన్నట్లయితే అప్పుడు భగవత్కృప ఆవిర్భవిస్తుంది. శ్రీ భగవానుడు వారి సేవను గ్రహించుటకు అనురూప భావముగా ప్రకాశితముగా వించును. అటువంటి వాడి యొక్క సేవను తీసుకోవడం కోసం భగవంతుడు చక్కగా ఆయన ఏర్పాటు చేస్తూ ఉంటాడు, ప్రకాశం అవుతూ ఉంటాడు అనమాట. కావున శ్రీ భగవానుని సేవాలాభము ఏ విధముగా అతని కృప వలననే సాధ్యమో, భగవంతుడు సేవ చేయాలి అంటే భగవత్ కృప మనలో ఉండాలి. ఆయన కృప వలనే మనకు సాధ్యం అవుతుంది. అట్లే జడ విషయములందరి ఉదాసీనము, విరక్తి కూడా అతని కృప వలనే సాధ్యమగును. భగవంతుడి యందు ఆసక్తి మనకి ఏ విధముగా భగవంతుడి యొక్క అనుగ్రహం వలన లభిస్తూ ఉంటుందో ఆ విధముగానే విషయాల యందు మనకి వైరాగ్యము కూడా లభిస్తూ ఉంటుంది. నేను మాత్రం బయటికి వైరాగ్యంతో ఉంటాను. ఏదో పుట్టిమలతో ఉండడం, చిదామసం పూసుకోవడం, ఈ రకాలు చేస్తూ ఉంటాను. భోజనం చేయకుండా ఉండడం, నిద్రపోకుండా, ఇవన్నీ చేస్తూ ఉంటాను. ఇవన్నీ చేయడం ఇది వైరాగ్యం అనిపించుకోదు. లోపల మాత్రం ఇది చేయడం వల్ల నాకు ఇంకెంతకన్నా ఎక్కువ సంపద కలుగుతుంది. ఆ విధంగా వైరాగ్యం ఎందుకుట? వైరాగ్యం చేయడం వలన ఇంతకన్నా గొప్ప వస్తువులు పొందుతాం, ఇంకెక్కువ అనుభవిస్తాం అన్నమాట. ఇప్పుడు దానికోసం అవి వస్తాయి తప్ప భగవంతుడు మనం చేయటంలే. కానీ ఎప్పుడైతే భగవత్ కృప కోసం, భగవత్ సేవ కోసం మనం చేస్తూ ఉంటామో అప్పుడు భగవంతుడికి ఇష్టపడగా మనకి సహజముగానే వైరాగ్యం వస్తుంది. సౌభరి మహర్షి గురించి విన్నారు కదా. సౌభరి మహర్షి ఆయన ప్రపంచం అంతా కూడా కామముతో నిండి ఉంది,
నేను ధ్యానం కుదరట్లేదు, మరి ఆకర్షణలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి సర్వస్వం త్యాగం నీళ్ళ లోపల దూరిపోయి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు చేస్తూ చేస్తూ ఒక్కసారి కళ్ళు చూసినప్పటికీ ఎదురుకుండా చేపలు కనబడ్డాయి. చక్కగా చేపలు, పెద్ద పెద్ద చేపలు, చిన్న చేపలు ఆడుకుంటున్నాయి అనమాట. అది చూసినప్పటికీ ఈయన కూడా లోపల కోరిక కలిగింది. కలిగితే ఇంకేముంది, వెంటనే బయటకు వచ్చాడు. సాధారణంగా ఒక్కొక్కడు ఒక భార్యతో ఉంటారు, కానీ ఈయన వెళ్ళాడు ఆ రాజుగారి దగ్గరికి. రాజుగారికి 50 మంది కలిసి ఉన్నారట. మాకు మీ అమ్మాయిని పెళ్లి చేయమని చెప్పి అడిగాడు. మరి చేస్తానని ఒకదంటూ, చేయకపోతే ఒకదంటూ. చేయకపోతే ఋషి కోపం వస్తుంది, చేస్తే ఇంతమంది అమ్మాయిల జీవితం నాశనం అయిపోతుంది. ఇంకేం చెప్పట్టు ఆయన, సరే ఆయన నాకు చెప్పాను, నా ప్రేమేమీ లేదు, మా అమ్మాయిల ఇష్టం, వాళ్ళు ఇష్టపడితే చేసుకోమన్నట్టు. ఈయన ఏం చేశాడు, ఆ యోగ శక్తి కావచ్చు కాబట్టి ఆయనకు యోగ శక్తి ద్వారా అక్కడ అందమైనటువంటి యువగా తయారైపోయింది. పెడితే అందరూ కావాలన్నారు. ఆ విధంగా తన యోగ బలము చేత ఆయన అంతమందిని వివాహం చేసుకొని సంసారం గడిపాడు. కాబట్టి భగవంతుడికి అర్పించినటువంటి మనస్సు కానీ ఇంద్రియములు కానీ మనకి శత్రువులే. పరిపూర్ణ వైరాగ్యము కావాలి అంటే మన సర్వస్వము కూడా భగవత్ సేవ చేయగలగాలి. ఎంతెంత పరిమాణం సేవ చేస్తూ ఉంటామో అంతంత పరిమాణం మనకి విషయములు ఎందు వైరాగ్యం వస్తూ ఉంటుంది. దానికి విషయాలు శత్రువులు కాదు మనకి, వాటి ఎందు మనకి ఆసక్తి లేకపోవడమే వైరాగ్యం అంటే. అది వదిలిపెట్టే నుంచి కాదు, మనకి అందులో ఆసక్తి ఉండకూడదు, లేకపోతే నాకు గడవదు అనేటువంటిది ఉండకూడదు అనమాట. కొంతమంది ఏదైనా అయితే ఇంకా వాటి కోసం మొత్తం జీవితం అంతా కూడా నాశనం చేసుకుంటారు, పిచ్చివాళ్ళు అయిపోతూ ఉంటారు. అటువంటి స్థితి మనకు ఉండకూడదు. ఉందా, భగవంతుడి యొక్క సేవకు సమర్పించి ప్రసాదంగా స్వీకరిస్తాము, లేదా భగవంతు ఇష్టప్రకారం రుణాతోటి సంతృప్తి పుడుతూ ఉంటాం అనమాట. కాబట్టి అటువంటి మనస్తత్వం మనకి రావాలి అంటే భగవత్ సేవలు మనం చేస్తూ ఉండాలి. ఆ భగవంతుడి సమర్పణ, విద్య శరణాగతి సమర్పణ ఏ పరిమాణంలో ఉంటుందో అంత పరిమాణంలో మనకి విషయాల యందు వైరాగ్యం వస్తూ ఉంటుంది. కాబట్టి ఎంత కూడా భగవంతుడి యొక్క కృపలోనే సాధ్యమవుతుంది. అందువలన భక్తులు సాధన యందు ఉదాసీనుడు గాక శ్రవణ కీర్తనాది రూపముకు సాధన భక్తి అనుష్ఠానమునందు ఆగ్రహులగుదురు. సాధన అంటే ఏమి చెప్పారు మనకి, శ్రవణ కీర్తన జలే కొనియసేచన్. ఎక్కువగా మనకు చెప్పేది భగవత్ కథలను శ్రవణము చేయడము, భగవత్ నామరూప గుణాలను మనం సంకీర్తనం చేస్తూ ఉండడము. ఈ రెండే ఎక్కువ సాధన అంటే ఇదే. మనకి ఏదో చేద్దాం, సాధన అంటే కూర్చోవడం, విస్మించుకుని ఇవి సాధనలు కాదు. ఇవి యోగం అంతా కూడా యోగము జ్ఞానం పక్కన పెట్టేసరి ఇవి సాధనలు కాదు. ప్రహ్లాదు చెప్పినటువంటి శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, ఈ 9 రకాలను భక్తంగములు చేయడమే భక్తి, అదే సాధన. కాబట్టి ఆ సాధన యందు మనం ఎక్కువగా అనుష్ఠానం చేయడం కోసం మనకి సమయాన్ని మనం ఎక్కువగా వెచ్చించాలి, ఆ సాధన చేయాలి. సాధన చేసినట్లయితే సాధ్యము కానీ ఏదైనా ఉందా, ఏమి ఉండదు. కానీ మనం సాధనగా చేయట్లేదు కాబట్టి మనకి ఇంత దూరంలో ఉంది. కాబట్టి సరిగ్గా చేస్తే మన పక్కనే ఉంటుంది. దానికి కూడా మనకి ఏం అవసరం, భగవద్ అనుగ్రహం అవసరం. కాబట్టి భగవద్ అనుగ్రహాన్ని మనం సాధన చేసినట్లయితే తప్పకుండా వస్తాయి. లేకపోతేనే ఇట్లయితే ఏది కూడా మనకి ఏంటి, నమ్మకం ఉండాలి. విశ్వాసే మిలాయి వస్తూ తర్కే బహుదు. విశ్వాసం ఉన్నట్లయితే మనకి వెంటనే వస్తాయి. తర్కం అవునా కాదన్నట్టు దూరంగా ఉంటుంది. కాబట్టి పరిపూర్ణ విశ్వాసముతో మనం కనుక సాధన యందు నియుక్తమైనట్లయితే తప్పకుండా భగవదనుగ్రహం కలుగుతుంది. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.